ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ రోజు నుంచి శ్రీరస్తు అనేటువంటి అంశంలో 12 రాశుల వారు ఏ ప్రక్రియలు చేపట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందింప చేసుకోగలరు అనేటువంటి అంశాలతో పాటు మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధిస్తారో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద శుద్ధ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈ రోజు చేపట్టేటువంటి వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు, అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చక్కటి ఫలితాలని కలిగిస్తాయి. ఈ రోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈ రోజు చేపట్టేటువంటి కందుల దానం, ఎర్ర వస్త్ర దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలత, రుణ ఒత్తిళ్ల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత ఈ ప్రక్రియల ద్వారా తగ్గుతాయి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి ఉచ్చస్థితి, మూల త్రికోణ స్థితి, స్వక్షేత్ర స్థితి, కన్యాక్షేత్ర స్థితి కాబట్టి రాహువు యొక్క యుతి రవితోటి యుతి ఉంది. కాబట్టి ఈ రాహుతోటి యుతి సందర్భంగా ఏర్పడేటువంటి దోషాన్ని నివారించుకోవటానికి విష్ణు సహస్రనామ పారాయణ బాగా ఉపకరిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క, చంద్రుడు యొక్క స్థితి మీనక్షేత్రంలో, రాహు బుధు యొక్క స్థితి, రవి యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, కుజ గురుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహ పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తే ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థికంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శించి శ్రీ సూక్త విధానంతో, కనకదారాస్తం వంటి స్థుతులతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలను వ్యాపార పరంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరం అవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. నిలదొక్కునేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా పనికి వస్తాయి. ఉత్తమ విషయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడాపరంగా లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మేలును కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతకై చేపట్టేటువంటి వ్యవహారాలు కొంతవరకు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. వాహన విషయాల్లో చెరు జాగ్రత్తలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకున్నవి సాధించేటువంటి పట్టుదల కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు వ్యాపారపరంగా పెరుగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యతను పెంచుతాయి. గృహ విషయాల అనుకూలం. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం
లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకోని వ్యయం ఆకస్మికంగా ఆర్థికంగా దగ్గరవుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు పొందలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. అష్టమ గురు కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. శుభ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యాపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఈ రోజు నుంచి శ్రీరస్తు అనేటువంటి అంశంలో 12 రాశుల వారు ఏ ప్రక్రియను చేపట్టడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారో పరిశీలిద్దాం. ధర్మ అర్థ కామ మోక్షాల్లో కలియుగంలో అర్థానికి చాలా ప్రాధాన్యత ఉంది. లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందింపజేసుకోవడం ద్వారా మాత్రమే జీవితాలు ఆనందమయమవుతాయి. మరి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ రోజు నుంచి శ్రీరస్తు అనేటువంటి అంశంలో ముఖ్యమైనటువంటి సూత్రాలు మీకు అందించడం జరుగుతుంది. వీటిని పాటించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు 12 రాశుల వారు సాధించగలుగుతారు. శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని 12 రాశుల వారు పెంపొందింప చేసుకోవాలి అంటే ప్రతి గురువారం అరటి చెట్టుకి శ్రద్ధగా నీరు పోసి ప్రార్థించాలి. నేతి దీపం వెలిగించి అర్చించాలి. శనివారం రావి చెట్టుకి బెల్లం పాలు కలిపినటువంటి నీటిని వేరు దగ్గర పోసి నూనె దీపం వెలిగించాలి. ప్రతిదినం వీలైనంత వరకు రావి చెట్టుకు నీరు పోసేటువంటి పద్ధతి పాటించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం త్వరితగతిని దగ్గరవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఓం కార్తికేయాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. రేవతి నక్షత్రంతో భాద్రపద బహుళ పాడ్యమితో కూడినటువంటి భౌమవారం. భౌముడు అంటే నాయకుడు, పరిపాలకుడు. దీనికే సార్వభౌమ అధికార యోగము అనేది కూడా సూచితమవుతుంది. మంగళవారం రేవతి నక్షత్రం కనుక ఉన్నట్లయితే భౌమసిద్ధి విశేషంగా ఉంటుంది. ఇక్కడ భౌమసిద్ధిని ఏ విధంగా చూడాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా ఉంటాయి. అసలు ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేయాలి అంటే యుద్ధ సంబంధమైనటువంటి ఫలితాలు
నిత్య జీవితంలో ఆలోచనలో మాటల్లో వస్తున్నప్పుడు వాటిని తొలగించడానికి సుబ్రహ్మణ్య ఆరాధన, కుజగ్రహ ఆరాధన, లక్ష్మీ నృసింహ ఆరాధన, ఆంజనేయ ఆరాధన చేసుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆవేశము, ఉద్వేగము, దోషము, తొందరపాటుతనము, భయము, అనుమానము ఇలాంటివన్నీ పోతాయి. ఇలాంటివి పోవటం ద్వారా ఏమొస్తుంది? భౌమాధికార సిద్ధి వస్తుంది. అంటే భౌముడు అంటే కుజుడు. అలాగే భౌమవాసరే, కుజవాసరే, అంగారక వాసరే అని చెప్పచ్చు కదా సంకల్పంలో. పూజ చేసేటప్పుడు, శుభ కార్యక్రమాలు చేసేటప్పుడు భౌమవాసరే అని చెప్తాం. ఈ భౌమ శబ్దము భూ సంబంధమైనటువంటి అధికారాన్ని ఇచ్చేటటువంటి శబ్దం. ఈ రోజున రేవతి నక్షత్రం ఉంది కాబట్టి మనం చేసేటటువంటి భూ సంబంధమైన ఆస్తిని వృద్ధి చేసుకునే క్రమంలో చేసే ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది, శుభప్రదంగా ఉంటుంది. పాడ్యమి ఘడియలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అశ్రద్ధ పనికిరాదు. ఎందుకంటే ప్రతిపత్తు విఘ్నానికి సంకేతం. పాడ్యంలో చేసే పని మళ్ళా చేయాలి, తిరిగి పునఃపునః చేయాలి. కాబట్టి 2 సార్లు చేయకుండా ఒకసారి చేసే విధంగా ఆలోచనలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా స్మరించినట్లయితే అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. రేపటి శుభతిథిని పరిశీలన చేసినట్లయితే బుధవారము తదియ. ఈ బుధవారం తదియ సంపూర్ణమైన విజయాన్ని సూచిస్తుంది. బుధవారం అనగానే విష్ణువారం, బుద్ధికి సంబంధించిన, తెలివితేటలకు సంబంధించినటువంటి నూతన ఆలోచనలకి, నూతన పరిశోధనలకి, విజ్ఞానానికి, అభివృద్ధికి సంబంధించినటువంటి వారం తదియ ఘడియలు. అలాగే తదియ తిథి, తదియ అనగానే తృతీయ. ఈ తృతీయ అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎంత ఆలోచించినా ఇంకా ఆలోచించడానికి అవకాశాన్ని ఇస్తుంది. మేధా సంపత్తి, ధారణా సంపత్తిని సూచించేటటువంటి ఈ విష్ణువారంలో తృతీయ తిథిలో మనం గౌరీదేవి ఆరాధన చేసిన తిథి ఫలం వస్తుంది. అలాగే వార ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని విష్ణు సంబంధమైనటువంటి సహస్రనామాలు చదువుకున్నా, విష్ణునామాలు చదువుకున్నా కూడా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ వ్యాఘాత యోగం కూడా ఉన్నది కాబట్టి విఘాతము కలగకుండా శ్రద్ధాపూర్వకంగా సత్యపురస్సరంగా మాట్లాడుతూ స్పష్టమైనటువంటి ఆలోచనలతో అసత్య వాక్య పరిపాలన చేయకుండా సత్యనిష్ట కలిగి ధార్మిక చింతనతో కనుక ముందు వెళితే ఆ కార్యక్రమాలన్నీ ముందుకు వెళతాయి, అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రసాదిస్తాయి. జన్మతిథి జాతక చక్రవంశానికి స్వాగతం. అష్టమి తిథిలో జన్మించడం ద్వారా వచ్చేటటువంటి శుభ ఫలితాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అష్టమి తిథి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అష్టమి తిథికి అధిపతి ఎవరు, ఈ అష్టమిలో జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన అష్టమి తిథిలో జన్మించడం ద్వారాగా ఎంతవరకు సహకరిస్తుంది, ఈ అంశాలని కనుక మనం పరిశీలన చేసినట్లయితే గౌరీశ శివోరష్టమ్యాః. గౌరీశ శివ. అష్టమి తిథికి గౌరీశుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. గౌరీశుడు అనగానే శివుడు, గౌరీపతి. అష్టమ్యాః, అష్టమి తిథికి అధిపతి శివుడు. ఈ శివుడిని ఆరాధించడం ద్వారాగా పరిపూర్ణమైన శుభయోగాలు వస్తాయి. అష్టమి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి తిథి. అష్టకష్టములకి నిలయంగా భాసిల్లుతోంది. చంద్రభగవానుడి యొక్క కళలు సగం మాత్రమే ఉంటాయి, పరిపూర్ణంగా ఉండవు. అర్ధ కళలతో భాసిల్లుతాడు. అంటే ఆకర్షణ శక్తి పరిపూర్ణంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. ఆకర్షణ శక్తి మరి పూర్ణిమలో ఎక్కువగా ఉండాలి కదా. మరి ఇక్కడ అష్టమి తిథిలో ఎందుకు ఉంటుంది అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే పూర్ణిమ తిథిలో జలం పైన అధికంగా ఉంటుంది. ఈక్వేటర్ పైకి అంటే భూమధ్యరేఖ పైకి చంద్రుడు రావటం ద్వారాగా భూమి యొక్క నీడ సగం మాత్రమే చంద్రుడి పైన పడటం ద్వారాగా అర్ధబింబము మాత్రమే ప్రకాశించడం ద్వారా భూవాసులకి, భూమి మీద జీవిస్తున్న ప్రాణులకి ఈ చంద్రకళలు ఆకర్షణీయంగా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాయి. దీని ద్వారా మానసిక లక్షణాలు చంచలంగా ఉంటాయి. పూర్ణిమ నాడు సంపూర్ణంగా ఉంటాయి, అమావాస్య నాడు అసలు ఉండవు. ఈ మధ్యలో ఉన్నటువంటి అష్టమి తిథిలో చంచల లక్షణాలు, స్వభావాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రాన్ని పరిశీలన చేసినట్లయితే అష్టమి దివసే జాతః స్వదార నిరతో భవేత్ బహువాదీ చ
చపలచిత్తశ్చిత్తోతి నిష్ఠురః చపలచిత్తః. అష్టమి అష్టమి తిథిలో జన్మిస్తే చపల చిత్తము, చంచల స్వభావము, మనస్సు ఒకదానిపైన ఏకాగ్రము కానటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి నిరంతరము ధ్యానించడం మంచిది. ఈశ్వరారాధన, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ధ్యానం చేసుకోవటం ద్వారాగా చంచల స్వభావం పోతుంది. బహువాది, ఎక్కువగా మాట్లాడటం, ఒకదానికి 10 సార్లు మాట్లాడటం, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పటం, అవసరం లేకపోయినా తన గొప్పదనం గురించి మళ్ళీ మళ్ళీ చెప్పటం, ఇద్దరు కలిసి ఒక విషయాన్ని చూస్తూ ఉంటే ఆ పక్క వాళ్ళకి ఆ చూస్తున్న విషయాన్నే మళ్ళీ మళ్ళీ వీళ్ళు ఇదిగో ఇది జరుగుతోందని మళ్ళీ చెప్తూ ఉంటారు. అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితి కూడా అష్టమి తిథిలో ఉన్నది. కాబట్టి కృష్ణ ఆరాధన, శివ ఆరాధన బాగా చేయాలి. అలా కనుక చేసినట్లయితే ఏం జరుగుతుంది అంటే ధర్మిష్ఠ సత్యవాదీ చ దాత భోక్త చ వత్సలః గుణజ్ఞ సర్వకార్యజ్ఞ అష్టమి సంభవో నరః. ఈశ్వర ఆరాధన, కృష్ణ ఆరాధన చేయటం ద్వారాగా ధర్మిష్ఠ సత్యవాది పరిపూర్ణమైన శుభాలు వస్తాయి. అసలు ఈ తిథిలో పుడితే ఈ లక్షణాలను ఎందుకు మనం తెలుసుకుంటున్నామంటే ఆ దోషాన్ని తగ్గించడానికి, అందులో ఉన్నటువంటి చెడును తొలగించడానికి తీసుకోవలసినటువంటి పరిహార క్రియలు, జాగ్రత్తలు, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఈ అంశాలను కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే కాలం వృధా కాకుండా మనం మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందటానికి ఈ కృష్ణారాధన, శివారాధన ఎంతగానో సహకరిస్తుంది. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో అష్టమి తిథిలో ఆచరించదగినటువంటి శుభ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైనందిన జీవితంలో దృష్టి దోషం వల్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే తీవ్రమైన దృష్టి దోషం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆంజనేయ స్వామివారు సంజీవని పర్వతాన్ని మోసుకొని వెళ్తున్నట్లుగా ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే దృష్టి దోషం ఎదుర్కొంటూ కుటుంబంలో సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాభిప్రాయాలు కలుగుతూ ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి ఆ ఆవ నూనెలో కొన్ని గురువింద గింజలు వేయాలి. ఆ తర్వాత 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా ఆవ నూనె పోసి దీపాన్ని వెలిగించి మీ గృహం ముఖద్వారం ముందు ఉంచినట్లయితే దృష్టి దోషం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి దృష్టి దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మంగళవారం నాడు సూర్యాస్తమయ సమయంలో బొగ్గులను కాల్చి నిప్పు కణికల్లాగా తయారు చేయాలి. ఆ కాల్చిన బొగ్గులను ఒక పాత్రలో ఉంచి వాటి మీద సాంబ్రాణి పొడి చల్లి ఆ పొగ ఇల్లంతా తిప్పి చూపించాలి. ఆ తర్వాత ఆ నిప్పు కణికలను గృహంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఉంచివేయాలి. ఇలా చేసినట్లయితే దృష్టి దోషం వల్ల ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే దృష్టి దోషం వల్ల వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వ్యాపార వృద్ధిని పొందటానికి, దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి మీ వ్యాపార స్థలంలో ఒక నెమలి పింఛాన్ని ఉంచి ప్రతిరోజు మీ వ్యాపార స్థలం తెరవగానే ఆ నెమలి పింఛం దగ్గర ధూపాన్ని చూపించాలి. ఇలా చేసినట్లయితే వ్యాపార వృద్ధి ఏర్పడుతుంది. అలాగే దృష్టి దోషం వల్ల పిల్లలు తరచుగా నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ ఉన్నా, దృష్టి దోషం వల్ల పిల్లలకు నిద్రా సంబంధమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉన్నా ఒక నల్లదారాన్ని తీసుకొని ఆ నల్లదారానికి 13 ముడులు వేసి ఆ నల్లదారాన్ని మీ పిల్లవాడి మెడలో ధారణ చేయాలి. ఇలా చేసినట్లయితే పిల్లలు దృష్టి దోషం వల్ల నిద్రా సంబంధమైనటువంటి సమస్యల నుంచి
సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మంగళవారం, శనివారం సింధూర వర్ణంలో మెరిసిపోయే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి పాదాల దగ్గర ఉన్నటువంటి సింధూరాన్ని నుదుటన ధారణ చేయాలి. ఇలా చేస్తే కూడా దృష్టి దోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే దృష్టి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి మీ గృహం ముఖద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తును కానీ త్రిశూలం గుర్తును కానీ వేయాలి. ఇలా చేస్తే కూడా దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దృష్టి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి చిన్న పిల్లలకు నలుపు రంగు దారంతో గవ్వలు కట్టాలి. నలుపు రంగు దారంతో చిన్నపిల్లలకు గవ్వలు కడితే వాళ్ళకి దృష్టి దోషం తగలకుండా ఉండటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఎవరికైనా సరే దృష్టి దోషం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉన్నట్లయితే దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారు చేయాలి. ఆ ప్రమిదలో నలుపు రంగు దారంతో ఒత్తివేయాలి. నువ్వుల నూనె పోయాలి. ఆ ప్రమిదలో 2 మిరపకాయలు కూడా వేసి దీపం వెలిగించి ఏ వ్యక్తికైతే దృష్టి దోషం తగులుతుందో ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు దిగదుడిచి ఆ దీపాన్ని ఇంటి బయట ఉంచాలి. ఇలా చేసినట్లయితే దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరికైనా సరే దృష్టి దోషం ఎక్కువగా తగులుతూ ఉన్నట్లయితే నల్ల ఆవాలు, మిరియాలు చేతిలో తీసుకొని అలా వాటిని చేతిలో తీసుకున్న తర్వాత ఎవరికైతే దృష్టి దోషం తగులుతుందో వాళ్ళ చుట్టూ 3 సార్లు అలా దిగదుడుస్తూ ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ అంటూ గుప్పిటిలో ఉన్నటువంటి ఆ ఆవాలు, మిరియాలు వీటిని 4 రోడ్ల కూడలిలో విసిరివేసి వెనక్కి రావాలి. ఇలా చేస్తే కూడా దృష్టి దోషం వల్ల సంభవించే అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా దైనందిన జీవితంలో దృష్టి దోషాన్ని నివారింపజేసుకోవటానికి ఎటువంటి పరిహార ప్రక్రియలు పాటించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గృహంలో మహిళామణులు ఎటువంటి ప్రత్యేకమైన నోములు, వ్రతాలు ఆచరించాలో పరిశీలిద్దాం. శివుడు అన్నాడు గౌతమ మహర్షితో, అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది. ఎందువల్ల? నేను స్థూల శివుడిగా ఉన్నాను, ఇక్కడ నేను ఒక కొండ రూపంలో ఉన్నాను. ఏమిటి అనుగ్రహం దానివల్ల అంటే, అసలు సామాన్యమైనటువంటి ఏ జీవి కూడా నన్ను చేరలేదు. ఇక్కడ నేను అగ్నిలింగాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్ఫులింగములతో అంత పెద్ద అగ్నిహోత్రం జ్వలిస్తోంది అనుకోండి, మీరు పెడతారా నేను పెడతానా ప్రదక్షిణం చేయడానికి? ఎలా సాధ్యం? అసలు ఎవరు వెళ్ళరు. దాని మించి సెగొచ్చిందనుకోండి, గాలి, వేడి గాలి, మాడిపోతాడు. ఎవరు ప్రదక్షిణం చేయగలరు? చెయ్యలేరు. ఆయన ఏం చేశాడంటే ఆ శిలలలోకి లాగేశాడు ఆ అగ్నితత్వాన్ని. లాగి ఒక కొండలా కనపడేటట్టుగా దాని మీద ఓషధిలో పెరిగేటట్టుగా కూడా అనుగ్రహించాడు. ఒక కొండలా కనపడిన కారణం చేత మీరు పరమేశ్వర ప్రదక్షిణాన్ని చెయ్యగలరు. నా అనుగ్రహము చేత అగ్నిలింగమైన నేనే అరుణాచలంలోకి వచ్చేటప్పటికి ఒక పర్వత రూపాన్ని పొందాను. ఈ పర్వత రూపాన్ని పొందిన కారణం చేత ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతాడో వాడు కొన్ని కోట్ల 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 జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పమును పొందడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచల ప్రవేశం చేశాడు, గిరి ప్రదక్షిణం చెయ్యాలి, ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను. ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి. కుడి చేతి వైపుకి మీకు కొండ ఉండాలి, ఉండేటట్టుగా తిరిగి రావాలి. అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు. ఆయన అన్నాడు, కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా 100 అశ్వమేధములు 100 వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు.
అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు. కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు, చెయ్యకూడదు. ఎందుకంటే నిషేధింపబడింది. అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది, అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు. వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు. ఏదది? అనాథప్రేత సంస్కారం. అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు. 100 అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. 100 వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం, అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, దానికి ఇంత ప్రాశస్త్యం ఉన్నది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల వైభవం అన్న మాట వినడు. కాబట్టి పక్కన పెట్టేయి. విన్నాడు, అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అన్నాడు పో, అహంకారం వదలలేడు. ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు. వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా, ఆయన లోపలికి రానివ్వడు. అహంకార పరిత్యాగం చేశాడా, లోపలికి రానిస్తాడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వరు. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము, ఇవన్నీ. ఎందుకని? అగస్త్య మహర్షి స్కాందపురాణంలోనే కుమార సంహితలో చెప్తారు, ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము పరీపాకమైతే కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది. అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు. కుదరదు, అవతలబమ్మన్నారు. ఇక అరుణాచలం తత్తుల్యం, అంత గొప్పది. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్రదక్షిణం. స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు. ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు. ఆయన అనేవారు, మీరు గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. చెయ్యలేదు, వెళ్ళండి గిరి ప్రదక్షిణం చెయ్యండి అనేవారు. కొంతమందితో ఆయన గిరి ప్రదక్షిణం చేశారా అంటే వెడుతున్నాం అనేవారు. ఓ 2 గంటలు అయ్యేటప్పటికి మళ్ళీ కనపడేవారు. వెళ్ళారా? వెళ్ళొచ్చేసామండి అనేవారు. ఎలా వెళ్ళారు? 14 మైళ్ళు. ఎలా పెడతారు అంత తొందరగా అంటే గుర్రబండి మీద వెళ్ళామండి అనేవారు. ఆయన నవ్వి అనేవారు, ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీదా అనేవారు. ప్రదక్షిణం గుర్రం చేసింది, నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు, నీకెక్కడి నుంచి వస్తుందా ఫలితం? రాదు. కాబట్టి నువ్వు నడిచి వెడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు. ఒకనకొకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు, ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తుంటే ఆ గుర్రం బడలిపోయి కింద పడిపోయి అది అంతర్ధానం అయిపోయింది. ఇదేడు గుర్రం అంతర్ధానం అయిపోయింది అనుకున్నాడు. ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దాన్ని తన గణములలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు. అది కైలాసానికి వెళ్ళిపోయింది. అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణం చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది. మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు, ప్రదక్షిణం. అరుణాచలము అంటే పరమశివుడే. కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి. ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిమండి. శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, పాపము పరిహారమగుట అన్న మాట ఉండదు. ప్రదక్షిణం చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే, ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు, అది అలా ఉంటుంది. అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యం చేశారనుకోండి, పాపం చేశారనుకోండి, పాపం పుణ్యాన్ని కొట్టదు, పుణ్యం ఉంటుంది. పాపపుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు. ఎప్పుడు? భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏమిటంటే, పాపము పుణ్యము ఏకకాలమునందు అనుభవిస్తూ ఉంటాడు. పుణ్యం ఉంది, బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు.
ఎందుకు పుచ్చుకుంటాడు? ఆయన మీద గౌరవంతో పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు పళ్ళు. ఆయనేం అడిగాడని కాదు దాని ఉద్దేశ్యం. కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది. అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది, మధుమేహ రూపంలో. ఆయన ఒక్క పండు తినడు. నవనవనవలాడిపోతున్నటువంటి పళ్ళు, అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి. ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు. తినలేకపోవడం పాప ఫలితం. చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే, అది పాప ఫలితం. పుచ్చుకోగలగడం, ఆ గౌరవం పుణ్య ఫలితం. ఏకకాలమునందు అనుభవిస్తున్నాడా లేదా? అనుభవిస్తాడు. అది మహాపాతకం అనుకోండి. అప్పుడు అలా కలపరు, కుదరదు. దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది. దీని ఫలితం ఆగిపోతుంది, పుణ్య ఫలితం ఆగిపోతుంది. ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతాడు. ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు, తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ అంటారు. పాపములను కాల్చరు. పాపం అలాగే ఉంటుంది. విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి, నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు కాల్చేస్తాడు, అప్పుడు తీస్తాడు. అది జీవుడికి పరమ అదృష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చిత్తశుద్ధితో కూడినటువంటి స్థితి వలన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానము వలన మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఈశ్వరునిగా నిలబడిపోవుట. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా చిత్రపటాలకు అత్యంత ప్రాధాన్యత కనిపిస్తుంది మనకు. ఈ చిత్రపటాలు చక్కటి మనస్సు మీద మనోభావాల్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆ పటాలు చూడగానే అబ్బా ఎంత బాగుందో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. మనిషి మనసు మీద ఈ చిత్రపటాల యొక్క ప్రభావం బాగా పనిచేస్తుంది. కాబట్టి రంగురంగుల చిత్రాలతో అలంకరించడం వల్ల ఇంటి అందం పెరుగుతుంది. ఇంటి సుఖశాంతులు సమృద్ధి మీద కూడా చిత్రపటాల యొక్క ప్రభావం పడే అవకాశం ఉన్నది. చిత్రపటాలను వాస్తుపరంగా ఎక్కడ ఎలా ఉంచాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అలాగే చిత్రపటాల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడాను పరిశీలించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా చిత్రపటాలు అమర్చడానికి వీల్లేదు వాస్తుశాస్త్రరీత్యా అనే విషయాన్ని గుర్తెరగండి. ఇంటి ముఖద్వారం మీద మత సంబంధమైన లేక మంగళప్రదమైనటువంటి చిత్రాలను మాత్రమే ఉంచాలి. అంటే చేపల బొమ్మ ఉంది అనుకోండి, ఆ చేపల బొమ్మ అలా చక్కగా చెక్కించేటువంటి సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. అది మత్స్యావతార స్వరూపం, చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది. అలాగే ఓం ఒకటి, గణపతి ఒకటి, మంగళ కలశం ఒకటి, చేప ఒకటి, స్వస్తికోటి, గాయత్రి మంత్రం, ఇలాంటి వాటిని ఇంటి సింహద్వారం మీద ఉంచటం చాలా మంచిది. వీటి వల్ల చెడు చూపులు ఇంట్లోకి ప్రవేశించవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓం అనేటువంటి సింబలు, స్వస్తిక్ అనేటువంటి సింబలు, చేపల బొమ్మలు ఇవన్నీ కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. అలాగే సాధ్యమైనంత వరకు ఇష్టదేవత చిత్రపటాల్ని మాత్రమే పూజ గదిలో ఉంచుకోవాలి. ఇష్టదైవం ప్రతిమను పెట్టుకోదలిస్తే అది మీ చెయ్యి జాన కొలత కంటే పెద్దదిగా ఉండకూడదు. ఈ చెయ్యి జాన కొలత కంటే కూడా పెద్దదిగా ఉండకూడదు. దేవుడి ప్రతిమను పెట్టుకుంటే క్రమం తప్పకుండా పూజ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గోడలకు తగిలించుకునేటువంటి
మతపరమైనటువంటి చిత్రపటాల విషయంలో అవి ఎదురెదురుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మరణించిన బంధువుల చిత్రపటాలను దేవీ దేవతల చిత్రపటాలతో కలిసి ఉంచకూడదు. పితృదేవతల చిత్రపటాలను దక్షిణం గోడలకు తగిలించడం చాలా మంచిది. ఇంట్లో ముఖ్యంగా పడక గదిలో పాము, గ్రద్ద, రాబందులు, డేగ వంటి చిత్రాలు ఉంచకూడదు. అసలు ఏ గోడకి కూడా ఇట్లాంటి చిత్రాలు తగిలించకూడదు. అస్తమించే సూర్యుని చిత్రపటం ఇంట్లో గోడకి తగిలించకూడదు. పిల్లల గదుల్లో స్ఫూర్తిదాయకమైనటువంటి మహాపురుషుల యొక్క చిత్రాలు, ఇతర గురుజనుల యొక్క పటాలు, సరస్వతీదేవి చిత్రపటం ఉంచడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాల కోసం అందరూ ప్రసన్న వదనాలతో ఉండగా తీయించుకున్నటువంటి చక్కటి గ్రూపు ఫోటోను హాల్లో నైరుతి దిశలో గోడకు ఆంచి పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీ కుటుంబ సభ్యులు 50 మంది కూడా కలిసి నవ్వుతూ చక్కగా ఉన్నటువంటి ఫోటో ఏదైనా ఉంటే మీ హాల్లో నైరుతి మూలలో గోడకు తగిలించండి. భార్యాభర్తల మధ్య చక్కని దాంపత్య బంధం కోసం ఇద్దరూ కూడా ప్రసన్న చిత్తులై ఉండగా తీసిన ఫోటోను వారి పడక గదిలోని నైరుతి మూల కూడా తగిలించవచ్చు. చక్కగా ఇద్దరు హ్యాపీగా నవ్వుతూ ఉన్న ఫోటో పడక గదిలో తగిలించండి. మీరు వృత్తిని నిర్వహించేటువంటి సంస్థలో కానీ మీ కార్యాలయంలో కానీ మీ ఫోటో ఒకదాన్ని ఎరుపు రంగు బోర్డర్ ఉన్నటువంటి ఫ్రేము కట్టించి నైరుతి దిశలో గోడకు పెట్టుకోండి. దాంతో మీ గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఎరుపు రంగు బార్డర్ ఫ్రేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. సౌమ్య రూపుడైనటువంటి పరమేశ్వరుని యొక్క చిత్రపటం పెట్టుకుంటే కుటుంబానికి శుభం కలుగుతుంది. సౌమ్య స్వరూపుడు అంటే స్వామివారు ధ్యానంలో హాయిగా ఉన్నట్టు కానీ లేక నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఉన్నది కానీ పెట్టాలి. ముగ్గురు స్నేహితులు కలిసి ఎప్పుడూ కూడా జాయింట్ ఫోటో తీయించుకోకండి. అలా ముగ్గురు కలిసి ఉన్నటువంటి జాయింట్ ఫోటో ఉంటే గోడకి తగిలిస్తే కించిత్తు అనర్థాలు వస్తాయి. కుటుంబ సభ్యులు ముగ్గురే ఉన్నారండి, మరి ఏం చేయాలి అంటే ట్రయాంగిల్గా దిగండి ముగ్గురు కలిసి. అంటే పెద్ద ఆయన ట్రయాంగిల్ పై భాగాన, 2 ఆయన ఇటువైపు, 3 ఆయన ఇటువైపు అట్లా నుంచొని ఫోటో దిగింది మాత్రం మీరు గోడకు తగిలించండి. అంతేగాని ముగ్గురు వరుసను నుంచొని ఫోటో దిక్కండి, అది చాలా తప్పు అన్నమాట. వాస్తుశాస్త్రంలో ఇది ముఖ్యమైన విషయం. అందుకనే ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉండకూడదు అన్నారు ఒక చోట. వాస్తుశాస్త్రానికి దీనికి ఎంత గొప్ప విశేషమైనటువంటి సంబంధాలు ఉన్నాయి చూడండి. మరి నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మేము ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ అన్ని పనులు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏ పని కూడా సక్రమంగా నెరవేరటం లేదు. దీని వెనకాల అంతరార్థం ఏమిటో బోధపడటం లేదు. దీనికి నివారణ ఉపాయం ఏమిటి అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా మానవ జీవన ఆరాట పోరాటంలో అనుక్షణం కూడాను సంపాదనా పరంపరలో ఎక్కువగా కష్టపడుతూ జీవితాన్ని సాగిస్తున్నప్పటికీ కలిసి రావటం లేదు అనేటువంటి విషయం వెనకాల గూఢార్థం ఒకటి ఉంది. అదే పితృదేవతలను మర్చిపోవటం. పితృదేవతలను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా మహాలయపక్ష రోజులు కాబట్టి ఈ మహాలయపక్ష రోజుల్లో ఆ పితృదేవతలను తలుచుకుంటూ దైవదత్తమైనటువంటి ప్రభావంతో దేవాలయ ప్రాంగణం వద్ద అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించటం, గోసేవ చేయటం, పితృదేవతలను తలుచుకొని గోవుకు ఆహారం పెట్టడం, ఇవన్నీ గనక ఆచరించినట్లయితే పైలోకంలో ఉండేటువంటి పితృదేవతల యొక్క ఆశీస్సులు
మీ వంశానికి రక్షగా ఉండి అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో మీరు జీవితాన్ని సాగించడానికి సహకరిస్తాయి అన్నది మన ఆర్యోక్తి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.